ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ నుంచి తీసుకున్న మొత్తం రుణాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆ సంస్థతో ఉన్న రుణ బంధం తొలగిపోయిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక వెసులుబాటు మేరకు ఎక్కువ శాతం వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీలతో రీస్ట్రక్చర్ చేస్తున్న నేపథ్యంలో ఈ చెల్లింపు సాధ్యమైనట్లు పేర్కొంది. 8.5% నుంచి 11% వడ్డీ రేట్లున్న అప్పులను తీర్చేసి బహిరంగ మార్కెట్లో అప్పులకు వెళ్లడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని వివరించింది. ఈ విధంగా రుణాల రీస్ట్రక్చర్ కారణంగా ఏడాదికి 8,000 కోట్ల మేరకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ నుంచి తీసుకున్న మొత్తం రుణాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆ సంస్థతో ఉన్న రుణబంధం తొలగిపోయింది అంటూ కూడా తెలిపింది. ఇటు కాళేశ్వరం రుణాన్ని మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఇటు ఆర్ఈసీతో రుణబంధం తొలగిపోయింది అంటూ కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. కాళేశ్వరం రుణాన్ని మొత్తం ప్రభుత్వం చెల్లించిన అనంతరం కూడా వెసులుబాటు మేరకు ఎక్కువ శాతం వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీలతో రీస్ట్రక్చర్ చేసుకున్న నేపథ్యంలో ఈ చెల్లింపు సాధ్యమైనట్లు కూడా పేర్కొంది. మొత్తానికి గతంలో చూసుకుంటే 8.5% నుంచి ఇప్పుడు 11% వడ్డీ రేట్లున్న అప్పులను తీర్చేసి ఇటు బహిరంగ మార్కెట్లో అయితే అప్పులకు వెళ్లడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయంటూ కూడా వివరించింది. ఇటు కాళేశ్వరం రుణాన్ని మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెల్లించింది.